ఎక్కడ పడితే అక్కడ కుక్కల సంచారం, వాటి స్వైర విహారం బాగా పెరిగిపోయాయి. పెద్ద మొత్తంలో ఉన్న ఈ వీధి కుక్కలు ప్రజలపై దాడి చేస్తూ గాయపరుస్తున్నాయి. వైద్యశాఖ గణాంకాల ప్రకారం మన రాష్ట్రంలో 2024 సంవత్సరంలో 1,68,367 మంది కుక్క కాటుకు గురయ్యారని తెలుస్తోంది. కేవలం హైదరాబాద్ నగరంలోని 6.5 లక్షల కుక్కలు ఉన్నట్టు, అవి రోజుకు సుమారు 400 మందిని కాటు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా రాష్ట్రం మొత్తం మీద పెంపుడు కుక్కల కాటుకు 29 మంది, 71% మంది వీధి కుక్కల కాటుకు గాయపడుతున్నారు. వీటి కారణంగా గాయపడి చికిత్స పొందుతున్న వారు సుమారు 2 లక్షల పైగానే ఉన్నారు. వీధి కుక్కలు బాటసార్లను, చిన్నారులను కరుస్తూ స్వైర విహారం చేస్తుండటంతో ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలం నుంచి చలికాలం వరకు కుక్కల సంతానోత్పత్తి కాలం. అందులోనూ చలి ముదిరే జనవరిలో వాటి ఉత్సాహం మరీ ఎక్కువ. ఈ కాలంలో కుక్క కాటు కేసులు ఎక్కువగా నివేదించబడ్డాయి. కుక్క కాటుకు గురైన 24 గంటలలోపు వైద్య సహాయం పొందటం పట్ల ప్రజలు సీరియస్గా ఉండాలని ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ఇది చేయకపోతే శరీరంలో అనేక తీవ్రమైన వ్యాధులు సంభవించవచ్చు. ఇప్పుడు చలికాలం కొనసాగుతోంది. చలికాలంలో పెరుగుతున్న చలితో కుక్కకాటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గతంలో రోజుకు 60 కేసులు నమోదవుతుండగా ఇప్పుడు శీతాకాలంలో ఆ సంఖ్య 90కి పెరిగిందని డాక్టర్ రవిరాజ్ తెలిపారు. శీతాకాలంలో కుక్కల ప్రవర్తనలో మార్పులు వస్తాయి. చలి కారణంగా కుక్కలు చిరాకు పడతాయి. ఇది వాటి సంతానోత్పత్తి కాలం కూడా. ఇది వాటి దూకుడు పెంచుతుంది. ఒక వ్యక్తి కుక్క పిల్లని ఆట పట్టించినట్లయితే కుక్క సహజంగా దాడి చేయవచ్చు. కుక్క కాటు తర్వాత తక్షణ చికిత్స అవసరం. ఆసుపత్రికి చేరుకోవడం ఆలస్యమైతే కుక్క కాటుకు గురైన ప్రదేశాన్ని కనీసం 15 నిమిషాల పాటు సబ్బు మరియు నీటితో శుభ్రంగా కడగాలి. ఇది సంక్రమణ ప్రమాదాన్ని 90% తగ్గిస్తుంది. అయినప్పటికీ టీకా తీసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే దాని దుష్ప్రభావాలు 10 సంవత్సరాల తర్వాత కూడా సంభవించవచ్చు. వింటర్ సీజన్లో కుక్కలతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు అంటున్నారు. వాటిని ఆట పట్టించడం లేదా వారి పిల్లల దగ్గరికి వెళ్లటం మానుకోండి. పాఠశాలల్లో చిన్నారులకు కుక్కలు వెంటపడ్డప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నారు. కుక్కలు వస్తే భయపడి పారిపోవద్దని, నిశ్చలంగా ఉండి చేతిలో ఉన్న వస్తువులతో తప్పించుకోవాలని, వీధి కుక్కలతో సన్నిహితంగా ఉండకుండా దూరంగా ఉండాలని, ఆహారం తింటున్నా లేదా నిద్రపోతున్న కుక్కలకు భంగం కలిగించొద్దని, కుక్కలపై రాళ్లు, వస్తువులు వేయొద్దని, గట్టిగా అరవద్దని, పిల్లలతో ఉన్న కుక్క దగ్గరికి వెళ్లకూడదని, కుక్కల తోకలు, చెవులు లాగకూడదని, ఆహార పదార్థాలను రోడ్డుపై వేయొద్దని కోరుతూ అవగాహన కల్పిస్తున్నారు.